తెలీదు. ఎల్‌కేజీ నుంచి ఒకటే స్కూలు, అదే క్లాస్. కానీ మరి ఈసారి ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలీదండి. నాకు ఎగ్జామ్స్ అయ్యే మూమెంట్‌లో ఇలా బాగా ఇచ్చింగ్‌గా ఉంటే నేను దురద పెడుతుంది అనంటే జనరల్‌గా డాండ్రఫ్ ఏమో అనుకున్నానండి. అసలు ఇంత డౌట్ కూడా రాలేదు. ఎగ్జామ్ టైం కదా, నేను అంత కేర్ తీసుకోలేదు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏప్రిల్‌లో నేను నోటీస్ చేశానండి. సో, అప్పటినుంచి ఇంకా నేను కొన్ని వీడియోస్ గూగుల్‌లో సెర్చ్ చేసి నేను మంతెన గారి వీడియోస్ చూసి వేపాకు, వేప నూనె, వేపాకు ప్యాక్ చేసి పెట్టడము, వేప నూనె పెట్టడము అలా చేశానండి. తర్వాత ఒక వీడియోలో చూశానండి. అవి మనము రెగ్యులర్‌గా కనుక ఇలా పేళ్ళ దువ్వెనతో దువ్వి తొందరగా డైలీ కంటిన్యూగా తీస్తూ ఉంటేనే వాటి ఈళ్ళతో సహా మొత్తం, అంటే ఎగ్స్‌తో సహా మొత్తం రీప్రొడక్షన్ ఆగిపోయి మొత్తము తగ్గిపోతాయి. ఏదో ప్యాక్ పెట్టేసి ఊరుకుంటే సరిపోదు అని చెప్పేసి నేను ఒక డాక్టర్ గారు చెప్తే విన్నానండి. సో, దాని తర్వాత నేను మామూలు రెగ్యులర్‌గా యూజ్ చేసే పేలు